అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సమయం. మనందరికీ ఉండే అతి విలువైన ఆస్తి సమయం. దాంతో మనకున్న సంబంధాన్ని పూర్తిగా మార్చేసి మన జీవితాన్ని మన చేతుల్లోకి ఎలా తీసుకోవాలో కొన్ని అద్భుతమైన ఆలోచనల ద్వారా తెలుసుకుందాం. సరే, ఒక చిన్న ప్రశ్నతో మొదలు పెడదాం. ఒక్కసారి ఊహించుకోండి, మీకు ఎవరైనా వచ్చి ఒక 100 కోట్ల రూపాయలిస్తాను, కాని బదులుగా రేపటి రోజును వదులుకోవాలి అంటే రేపు ఉదయం మళ్లీ మేల్కోలేరు అని ఒక కండిషన్ పెట్టారనుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారా? ఎవ్వరూ ఒప్పుకోరుగదా. దీనర్థమేంటి? మన జీవితంలో ఒక్కరోజు విలువ ఆ 100 కోట్ల కన్నా చాలా చాలా ఎక్కువ. ఇందాక మనం అనుకున్న పాయింట్నే ఈ కొటేషన్ ఇంకా బలంగా చెప్తోంది. ఈ ప్రపంచంలో ఉన్న సంపద మొత్తం పోగేసినా సరే గడిచిపోయిన ఒక్క సెకెనును కూడా మనం వెనక్కి తేలాం. అంటే డబ్బు కాదు, సమయమే అసలైన కరెన్సీ. మన జీవితమనే ప్రయాణంలో మనం వాడే కరెన్సీ అదే. సరే, ఈరోజు మన ప్రయాణం ఎలా ఉండబోతుందంటే, ముందుగా సమయం బంగారం కన్నా ఎందుకు విలువైందో చూద్దాం. ఆ తర్వాత మనం సమయాన్ని ఎందుకు వృధా చేస్తామో తెలుసుకుని, చివరిగా ఆ సమయం అనే గుర్రాన్ని మచ్చిక చేసుకుని దాన్ని ఎలా మన అదుపులోకి తెచ్చుకోవాలో ఒక పక్కా ప్లాన్తో తెలుసుకోబోతున్నాం. సరే, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఒక వస్తువు విలువ తెలిసినప్పుడే కదా మనం దాన్ని జాగ్రత్తగా వాడుకుంటాం. అందుకే ముందుగా జీవితంలో అసలైన కరెన్సీ ఏంటో, సమయం యొక్క నిజమైన విలువేంటో అర్థం చేసుకుందాం. ప్రతిరోజూ పొద్దున్నే మనందరి బ్యాంక్ అకౌంట్లో కాకుండా మన టైం అకౌంట్లో కరెక్ట్గా 86,400 సెకండ్లు డిపాజిట్ అవుతాయి. ఇది పేద ధనిక అనే తేడా లేకుండా అందరికీ జరిగేదే. అయితే ఇక్కడున్న ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ఆ రోజు రాత్రి 12 గంటల లోపు ఆ సెకండ్లను వాడేయాలి. వాడకపోయినా సరే అవి మాయమైపోతాయి. మరుసటి రోజు మళ్లీ కొత్తగా 86,400 సెకండ్లు జమ అవుతాయి. ఒక్కసారి ఆలోచించండి, ఈరోజు అకౌంట్లో పడిన ఈ సెకండ్లను ఎలా ఖర్చు చేశారు? పూర్వకాలంలో వాళ్ళు ఒక అద్భుతమైన పోలిక చెప్పారండి. సమయం అనేది ఒక పరుగెత్తే గుర్రం లాంటిది. అది ఎవ్వరికోసమూ ఆగదు, దాని దారిన అది వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇప్పుడు చాయిస్ మన చేతుల్లో ఉంది. దానిమీద ఎక్కి స్వారీ చేస్తూ మన గమ్యాన్ని చేరుకుంటామా, లేక అది వెళ్ళిపోయాక ఆ దుమ్మునో వెనకబడిపోతామా అనేది మనమే నిర్ణయించుకోవాలి. సరే, ఎంత విలువైన సమయాన్ని మనం ఎందుకు వృధా చేస్తున్నాం? తెలిసి మన జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నాం? దీని వెనుక ఉన్న 2 పెద్ద కారణాలు, లేదా వాటిని 2 పెద్ద పాపాలు అని కూడా అనొచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం. మనం టైం వేస్ట్ చేయడానికి ముఖ్యంగా 2 కారణాలున్నాయి. మొదటిది, మన లైఫ్లో ఒక లక్ష్యం, ఒక పర్పస్ లేకపోవడం. అసలు ఏం చేయాలో, ఎటు వెళ్లాలో తెలియకపోవడం. ఇక రెండవది, అబ్బా ఇంకా బోలెడ్ టైం ఉందిలే, రేపు చేద్దాంలే అనుకోవడం. ఈరోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి. ఈ వాయిదా వేసే అలవాటే మన సమయాన్ని తినేసే అతిపెద్ద రాక్షసి. ఈ 2 కారణాలే కాకుండా ఈ రోజుల్లో మన సమయాన్ని దొంగిలించడానికి ఒక పెద్ద గ్యాంగ్ తయారైంది. అదే ఈ మోడర్న్ సర్కస్. చూడ్డానికి మనకు వినోదాన్ని పంచుతున్నట్టే ఉంటుంది, కానీ తెలియకుండానే మన జీవితాన్ని లాగేసుకుంటుంది. పూర్వం జూలియస్ సీజర్ అన్నట్టుగా ఒక దేశాన్ని నాశనం చెయ్యాలంటే యుద్ధాలు చెయ్యక్కర్లేదు. వాళ్ల యువతను చౌకబారు వినోదంలో ముంచెత్తితే చాలు. అప్పుడు వాళ్ళు దేనిమీద దృష్టి పెట్టలేరు. ఇప్పుడు అదే జరుగుతోంది. సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అదే పని చేస్తున్నాయి. మన ఏకాగ్రతను, మన సమయాన్ని బంధించి మనల్ని ముఖ్యమైన పనుల నుండి దూరం చేస్తున్నాయి. మనం టైం వేస్ట్ చేస్తున్నామంటే కేవలం సమయాన్ని మాత్రమే కాదు, డబ్బుని కూడా పోగొట్టుకుంటున్నట్టే. ఒక్కసారి ఈ లెక్క చూడండి. ఒక వ్యక్తి గంటకు సుమారు 227 రూపాయలు సంపాదించే సామర్థ్యం ఉందనుకుందాం. ఆ వ్యక్తి రోజుకు 5 గంటలు సోషల్ మీడియాలో గడిపితే నెలకు సుమారు 34,000 రూపాయలు కోల్పోతున్నాడు. 3 గంటలు సినిమాలు, సిరీస్లు చూస్తే 20,000 రూపాయలు పోగొట్టుకుంటున్నాడు. ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆ సమయంలో నేర్చుకోగలిగే స్కిల్స్, సాధించగలిగే లక్ష్యాలు వీటన్నిటినీ కోల్పోవటమే. చరిత్రలో గొప్ప గొప్ప వాళ్లు సమయాన్ని ఎలా చూశారో చూస్తే మనకు ఆశ్చర్యం వేస్తుంది. గాంధీజీ ఒక రిపోర్టర్తో మాట్లాడితే వచ్చే కీర్తి కంటే తన పనికి కేటాయించిన సమయమే ముఖ్యమన్నారు. అబ్రహం లింకన్ పేదరికంలో ఉన్నా దొరికిన ప్రతి క్షణాన్ని వాడుకొని ఏకంగా ప్రెసిడెంట్ అయ్యారు. ఇక వారెన్ బఫెట్ అయితే 6 ఏళ్ల వయసులోనే డబ్బు కన్నా ముందు తన సమయాన్ని వ్యాపారంలో పెట్టుబడిగా పెట్టడం మొదలుపెట్టారు. సరే, ప్రాబ్లమ్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం. మరి సొల్యూషన్ ఏంటి? మన సమయమని ఈ గుర్రాన్ని ఎలా మచిక చేసుకోవాలి? దానిమీద స్వారీ ఎలా చేయాలి?
దీనికి హార్వర్డ్ వంటి సంస్థలు ఆమోదించిన ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. చాలామంది చేసే పని ఏంటంటే ఒక టు డూ లిస్ట్ రాసుకోవటం. ఈరోజు ఇవి చెయ్యాలి అని రాసుకుంటారు. కాని దానితో ఒక పెద్ద సమస్య ఉంది. ఏది ముందు చెయ్యాలో ఏది తర్వాత చెయ్యాలో తెలియక గందరగోళం పడతాం. దీనికి బదులుగా టైం బాక్సింగ్ అనే పద్ధతి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇది ఏం చెయ్యాలో చెప్పడమే కాదు, ఏ పనిని ఎప్పుడు చెయ్యాలో కూడా ఒక షెడ్యూల్ వేస్తుంది. దీనివల్ల మనకొక క్రమశిక్షణ, ఒక స్పష్టత వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే టైం బాక్సింగ్ అంటే మన క్యాలెండర్లో ప్రతి పనికి ఒక టైం స్లాట్ అంటే ఒక బాక్స్ కేటాయించడం. ఉదాహరణకు ఉదయం 9 నుండి 10 వరకు ఈమెయిల్స్ చెక్ చేయడం, 10 నుండి 12 వరకు ప్రాజెక్ట్ వర్క్ చేయడం, ఇలాగన్నమాట. ఆ టైంలో వేరే ఏ ఆలోచన లేకుండా కేవలం ఆ పని మీదే దృష్టి పెట్టాలి. అవును, ఎలాన్ మస్క్ లాంటి వాళ్లు కూడా ఇదే టెక్నిక్ వాడతారు. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కుంది. క్యాలెండర్లో బాక్సులు గీసుకుంటే సరిపోదు గదా. ఆ బాక్సుల్లో నింపే పనులకు ఒక అర్థం, ఒక ఉద్దేశం ఉండాలి. అవి మనల్ని మన లక్ష్యం వైపు నడిపించాలి. అక్కడే మనకు ఈ స్మార్ట్ యాక్షన్ ప్లాన్ ఉపయోగపడుతుంది. మనం పెట్టుకునే లక్ష్యాలు స్మార్ట్గా ఉండాలి. ఎస్ అంటే స్పెసిఫిక్, అంటే లక్ష్యం నిర్దిష్టంగా ఉండాలి. బరువు తగ్గాలి అనడం కాకుండా 5 కిలోలు తగ్గాలి అనడం. ఎం అంటే మెజరబుల్, కొలవగలిగేదిగా ఉండాలి. ఏ అంటే అచీవబుల్, సాధించగలిగేదిగా ఉండాలి. ఆర్ అంటే రెలివెంట్, అది మన జీవితానికి సంబంధించిందిగా ఉండాలి. ఇక టీ అంటే టైం బౌండ్, దానికొక డెడ్లైన్ ఉండాలి. ఉదాహరణకు 3 నెలల్లో ప్రతిరోజూ 30 నిమిషాలు వ్యాయామం చేసి 5 కిలోల బరువు తగ్గాలి. చూసారా ఎంత స్పష్టంగా ఉందో? ఇలాంటి లక్ష్యాలున్నప్పుడు మన సమయానికి ఒక దిశ దొరుకుతుంది. ముగించే ముందు ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచించండి. ఇప్పుడు రాబోయే 30 నిమిషాల విలువ ఎంత? దాన్ని ఏదైనా మంచి పని మీద పెట్టి దానికి 30,000 రూపాయల విలువను ఇస్తారా, లేక సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ దాన్ని సున్నాగా మార్చేస్తారా? ఎంపిక వారి చేతుల్లో ఉందో వారికే తెలుసు. గుర్తుంచుకోండి, సమయమనే గుర్రం ఆగదు, అది పరిగెడుతూనే ఉంటుంది. దానిపై స్వారీ చేయడానికి సిద్ధంగా ఉండాలి.